నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, దురంధర్ సినిమా సూపర్ హిట్ అని. కానీ 6 దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకు చేశారు అనే విషయాల మీద చర్చించేందుకు మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, దురంధర్ మూవీ చూస్తే చాలా సూపర్ ఎక్సలెంట్ అనే మాటలు మనం ఎక్కువగా వింటున్నాం, సూపర్ హిట్ అన్నట్టుగా. అయితే 6 దేశాల్లో ఎందుకు బ్యాన్ చేశారంటారు దీన్ని? అంటే ఇప్పుడు సినిమా భారతదేశం పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుంది, భారతదేశం చైనా ఏంటి, సరిహద్దు దేశాలు ఏ విధంగా కోవింపు చర్యలు చేస్తే మనం చూసాం. ఒక యూరి సినిమా చూసినా, 25/11 సినిమా చూసినా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏంటి ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసాం, మన దేశంతో పెట్టుకుంటే అవతలకి ఏంటి అనేది ఉగ్రవాద ప్రేరేపిత దేశాలకు ఒక హెచ్చరిక అనేది మనం చూసాం. మన రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్తో కూడా పాకిస్తాన్ వెళ్ళి 9 సవారాల మీద కొట్టే సత్తా మనకు ఉందని తెలియదు. ఇది కాందహార్ ప్లేన్ హైజాక్ చేసిన కాడి నుంచి, ఆ తర్వాత పార్లమెంట్ మీద దాడి చేసిన కాడి నుంచి, తర్వాత తాజ్ హోటల్ మీద దాడి, ఈ 3 కూడా మన జీవితంలో మన దేశం మీద దాడి ఉగ్రవాదం. దీనికి సంబంధించి చాలా బ్యూటిఫుల్ సినిమా ఆదిత్య తీశారనమాట. ఇది చాలా మీరు అన్నట్టుగా ఎప్పుడు లేని విధంగా 500 కోట్లు కలెక్షన్ చేసింది. పుష్ప లేదు, అటు RRR లేదు, అన్ని రికార్డులు బద్దలైపోయాయి. ఎవరు ఊహించలా. మీరు 6 దేశాల్లో, ఇతర దేశాల్లో, ఈ గల్ఫ్ కంట్రీస్ లో దుబాయ్ లాంటి పాకిస్తాన్ కొద్దిగా సానుకూలమైన ఇదిలో పాకిస్తాన్ వ్యతిరేకంగా చూపించారన్న ఉద్దేశంతో బ్యాన్ చేసినంత మాత్రాన ఇక్కడ కలెక్షన్ వీళ్ళు ఊహించిన విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. 500 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా 14 రోజులకే. మరి నెక్స్ట్ లెవెల్లో అసలుకి ఆ సినిమా ముందుకెళ్తుంది. కాబట్టి సుస్థిరమైన ప్రభుత్వం. దీంట్లో అజిత్ కుమార్ దోవల్ లాంటి వ్యక్తులు, ఎందుకంటే రాలో కీలకమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అటువంటి వ్యక్తులు కూడా మనం చూపించారు. ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు దురంధర్ ఈ సినిమా ఉన్నప్పుడు అసలు అయిపోయలేదు, ఎవరో చెప్పుకోలే. కట్ చేస్తే ఫస్ట్ రోజు సదాశివ, రెండో రోజు నుంచి అసలు ఊహించిన కలెక్షన్స్. ఇక్కడ తెలుగులో కూడా రేపు 19th తెలుగు డబ్ కూడా వస్తుంది. ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ వర్షన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు వాస్తవ కథ, కల్పిత కథ కాదు. మన పార్లమెంట్ మీద దాడి జరిగింది ఏంటి, మన దేశం గురించి పాకిస్తాన్ వాళ్ళు చేసిన సంభాషణ ఏంటి, వాళ్ళకి ఆర్మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన దేశాన్ని ఎంత చిన్న చూపు చూశారు అనేది క్లియర్ కట్ గా చూపించారు. దీంట్లో మీరు అన్నట్టు రణవీర్ సింగ్ ది బెస్ట్ మూవీ. అతని జీవితంలోనే అతను చేసిన యాక్షన్. అంటే దీంట్లో ఏమంటే అక్కడ స్మగ్లింగ్, డ్రగ్స్ కి అడ్డాగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలు ఉంటాయి మేడం. అక్కడ మన దేశం మీద ఎట్లా కుట్ర పడుతున్నారు. మన ఇక్కడ వ్యక్తి, ఇక్కడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి, అక్కడ సైన్యంలో పనిచేసే వ్యక్తి, అక్కడ పాకిస్తాన్ ముస్లింస్ గా ఎలా మారాడు, వాళ్ళలో చేరి వాళ్ళందరూ ఎలా అంతమందించాడు, వాళ్ళ రహస్యాలు మన దేశానికి ఏ విధంగా ఇచ్చేశారు. ఇక్కడ రా ఏజెంట్ తో నేను ఇందా చెప్పినట్టు మేజర్ మోహిత్ శర్మ, ఇతను నిజంగా దేశం కోసం అక్కడ పోయి ఏ పాత్ర చేశాడు, ఆయన గూఢచారిగా అక్కడ ఉండి ఆయన చేసిన యాక్షన్, ఆ పాత్రలో రణవీర్ సింగ్ ఒదిగిపోయాడు. ఇది వాస్తవ కథ, అది తట్టుకోలేరు. ఇప్పుడు 1980s లో అక్కడ జరిగిన కథని ఇక్కడ నుంచి చూపించి తట్టుకోలేని తరుతుంది మేజర్ మోహిత్ శర్మ. ఇది ఇతను 3 గంటల 30 నిమిషాల సినిమా. 3 గంటల 30 నిమిషాలు ఈ దేశం గొప్పతనం చూపించారు. ఈ దేశ గొప్పతనం చెప్పుకుంటే ఓడిపోయిన వాళ్ళకి ఇబ్బందే కదా. అందుకని 6 దేశాల్లో బ్యాన్ తప్పితే ఈ సినిమాని ఎవరు ఆపే ప్రసక్తి కనపట్ల. ఇక నేను ఇంకొకటి ఏం చెప్తానంటే, దీంట్లో దేశభక్తి చాలా ఇదిగా, దేశం లేకపోతే మనం లేవుందండి. 32,87,263 చదరపు కిలోమీటర్ల భారతదేశం విస్తీర్ణం, అనేక మతాలు, కులాలు, నిత్యం మారణ హోమంగా మనం చూసాం. ఉక్రెయిన్ మధ్య, రష్యా మధ్య ఏం జరుగుతుందో తెలుసు, తర్వాత పాలస్తీనాలో ఏం జరుగుతుందో తెలుసు, నిన్నగా మన ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుంది. ఈ ఏర్పాటు ఉగ్రవాదులు నిత్యం అసంతృప్తి, అశాంతి కలిగిస్తారు. అటువంటిది 145 కోట్ల జనాభా, ప్రపంచంలోని ఎక్కువ జనాభాలో హిందూ, ముస్లింస్, క్రిస్టియన్లు అన్నదమ్ములుగా ఉంటారు. వీళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొడటానికి, అశాంతిని కలిగజేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదాలు నిత్యం ఉంటారు, అదే పనిలో ఉంటారు. దాన్ని దీంట్లో చూపించిన తీరు ఏదైతే ఉందో, యామిని గౌతమి భర్త ఇతను ఆదిత్య, ఆల్రెడీ యూరి సినిమా తీసిన ఇది ఉందన్నమాట. కాబట్టి దేశభక్తి నిజాయితీగా చూపించి పలు దేశాల్లో భారతదేశం యొక్క గ్రాఫ్ పెరుగుతూ ఉంటే తట్టుకోలేరు. కాబట్టి 6 కంట్రీస్ లో బ్యాన్ చేసినంత మాత్రాన మనకు పోయేది ఇది 500 కోట్ల నుంచి 1000 కోట్లు పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అజిత్ దోవల్ పాత్రలో కాందహార్ ఇదైనప్పుడు ఎవరో ఒకరు ఈ దేశాన్ని సముద్ర పరిపాలించే వ్యక్తి వస్తాడని అన్న డైలాగులు సేమ్ అజిత్ దోవల్ పాత్ర ఎవరో మాధవన్ నటించాడు. సేమ్ ఇప్పుడున్న మోదీ గారిని ఉద్దేశించి అని చెప్పి అప్లాజ్ అనేది అన్ని థియేటర్ లో కనపడతా ఉంది. మేబీ ఈ రోజు రేపు నేను కూడా చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన దేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్
ఇటువంటి వాళ్ళు ప్రాణాలు సైతం పరంగా పెట్టి ఓకే అక్కడ పాకిస్తాన్ పేరు మార్చుకొని ఓకే అక్కడ రహస్యాలు అందించడం అంటే మామూలు విషయం నిజంగా కాదు సార్. కుటుంబాన్ని ప్రాణాలు దేశం- అవునవును ప్రాణాలు అరచేతులు పెట్టుకో ఆ. అటువంటి గొప్ప వాళ్ళు. అట్లనే అజిత్ కుమార్ దోవల్ కూడా పాకిస్తాన్ వెళ్ళి అవును అక్కడ బిచ్చగడ వేషంలో బిచ్చగడ ఉన్నాడు. వేషంలో వేశారు మరి మామూలు విషయం అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ హయాంలో పక్కన పెట్టారు. అవును ఇప్పుడు 3 టర్మ్స్ కూడా ఆయన జాతీయ భద్రతా సలహాదారు. అవును ఈ రోజు ఏ ఆపరేషన్ లో ఆయన లేకుండా ఉన్నాడు మోదీ గారు. అవును. అటువంటి దేశంలో ఉన్నందుకు మనం గర్వపడాలి. అవును సార్ కాబట్టి మీరు అన్నట్టు దురంధర్ అనే సినిమా ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓకే రేపు 19 తెలుగులో కూడా డబ్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. ఓకే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అన్ని థియేటర్లు అసలు అన్ని హౌస్ఫుల్. ఓకే కాబట్టి మన కోసం సాక్రిఫైస్ చేసి మన కోసం -°C లో దేశం కోసం అమరులు అవుతున్న సైనింగ్ అంటే మనం గొప్పలం కాదండి. అవునవునవును సార్ మన దేశాన్ని నిజం. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అవును ప్రతి ఒక్క భారతీయుడు. 6 దేశాల్లో ఏదో బ్యాన్ చేసినంత మంది మనం పోయేదేం లేదు. అవునవును ఇండియాలో చూస్తున్నారు జనం, ఓకే 100 కోట్లు కలెక్షన్ చేస్తుంది. ఇటువంటి దురంధర సినిమాలు మనం చూడని చరిత్ర మన అవును. బిడ్డలకు కూడా నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే అటువంటి సినిమాలు మరిన్ని రావాలని మనం ఆకాంక్ష. మీరు కూడా ఈ సినిమాకి వెళ్ళి రివ్యూ అయితే మాకు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ డెఫినెట్ గా నేను ఇంకోటి చెప్తున్నా. ఇతను మోహిత్ శర్మ ఆ. మన సైన్యంలో ఉన్న వ్యక్తి. ఓకే ఇఫ్తికార్ భట్ అనే పేరు మార్చుకొని Okay. ముస్లిమ్స్ గా ఉండటం అంటే అవునవును ఎంత గట్స్ ఉండాలి మేడం. అవునవును వెళ్ళి అక్కడ మాఫియాని అండర్ వరల్డ్ డాన్స్ మొత్తం ఒక్కొక్కరు ఏరిపారేసిన బా. ఇది న్యాచురల్ గా ఉమ్. రణవీర్ సింగ్ ఒదిగిపోయాడు. ఓకే అది దీంట్లో రోల్ చేసిన వాళ్ళందరూ కూడా ఓకే అక్షయ్ భట్ కావచ్చు, లేకపోతే ఆదిత్య ధర్ ఇందాక చెప్పాక యూరి సినిమా తీసిన అవును. డైరెక్టరే ఇది. ఓకే కాబట్టి వీళ్ళందరి నటన నెక్స్ట్ లెవెల్ అనేది అందరూ చెప్తున్నమాట. మరి ఓకే ఇవాళ రేపు మనం కూడా చూసి ఓకే మంచిగా రివ్యూ ఇవ్వాలి సార్ మీరు. ఓకే థ్యాంక్ యూ సార్.